శ్రేష్టమైన నామములో స్వాంగేశ్వరుడుతున్నాను తండ్రి. దయచేసి మీరు ఆలోచించండి. బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు స్లిప్ అయి పడిపోతారు. బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి అందిస్తూ మాకండి ఎదుగురండి. సాపి తిరిగేదవేళ ఎరిగితివాని గురిని కడకి లోకము వదలదవు. ఏసులేని పాపికాశ్రయమే లేదు, ఏసులేని పాపికాశ్రయమే లేదు. కూర్చుకొంటివి పాపము నిలలో, కూర్చుకొంటివి పాపము నిలలో, కాలము వ్యర్థం బాయే. వ్యాన్ వెనక నిలబడండి, మా అక్కమండు వ్యాన్ వెనక నిలబడండి. ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయం మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. మేము ఈ రీతిగా మీ దగ్గరకు వచ్చి మరి సువార్త అందించడానికి పాటలు పాడుతూ సంతోషంగా రావడానికి కారణం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములో ఎవరన్నారయ్యా అంటే లోకములో ఉన్నదంతా ప్రజలు. లోకం అంటే కనుక మట్టి కాదు, కనుక లోకంలో ఉన్న తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన ఎంతగా ప్రేమించాడంటే అవకలు లేని కనుక పరిమితి లేనటువంటి ప్రేమతో ప్రేమించాడు. ఆయన ప్రేమకి గుర్తు ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ గలవాడు, అంతము వరకు ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. కనుక మన ఎత్తు బరువు లావు ఇలాంటి ఏం చూడలేదు. కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ ప్రేమించాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కనుక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినది వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. యేసు ప్రభువారు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంటే సర్వలోక మానవుల రక్షణ కొరకు, పాప పరిహారం కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు తన ముద్దు కుమారుడు, తన రొమ్ములో ఉన్న కుమారుణ్ణి సర్వలోక మానవుల రక్షణ కొరకు భూమి మీదకి పంపించాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు కనుక రక్షకుడుగా లోకానికి వచ్చాడు. దేనికి రక్షకుడు అంటే పాపం చేసే ప్రతివానికి రక్షణ అవసరత అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. కనుక పాపంలోనే ఉండి ఒక వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. కనుక పాపంలోనే ఉండి చనిపోతే నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను రక్షణను పొందలేకపోతున్నారు. అయితే అయ్యా అమ్మ వింటున్న నీవు యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం, దుఃఖము, బాధ, ఏడుపు, రోగము, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం, పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు చేరాలంటే నువ్వు ఉన్న చోటనే యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే సూక్ష్మంలో మోక్షం వెళ్ళిపోతావు. మానవ జీవితం నీటి బుడగ వంటిది. ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోతే నాకు కాదులే మాకు కాదులే అనుకోవద్దు. సమయం
ఉండగానే సద్వినియోగం చేసుకో. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. ఇంకను మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలని ఆశించినట్లయితే ఐతానగర్ స్టేట్ బ్యాంకు ముందు గరాక ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ అనేకమైన ఆత్మీయ విషయాలు మీకు తెలియజేస్తారు. అక్కడ సేవకుడు సేవకురాలు, అక్కడ పరిశుద్ధులు విశ్వాసులు ఉంటారు. మరి వారపుడికలన్నీ జరుగుతూ ఉంటే ఆదివారం 9:30కి ఆరాధన కూడా ఉంటుంది. కనుక మీరు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోయే ముందు మీ కొరకు మేము ప్రార్థన చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. మీరున్న చోటనే తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు ప్రభు వారి నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన మాటలు విన్నవారిలో లోతైన కార్యం జరిగించండి. ఏర్పాట్లో ఉన్న వారిని దర్శించి ఆకర్షించి సహాయం చేయండి. ముందుకు సాగి వెళుతున్నాం ఆయన, మీరే మహిమ పొందండి. మాకు ముందు వెనక మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకుని సహాయం చేయమని, కరపత్రికలు ఇచ్చేవారిలో పాటలు పాడేవారిలో మీ కార్యం జరిగించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి. జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి, రాజులకు రాజు ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. 41వ పాట పాడుకుందాం. శాంతి సంతోషం సమాధానములు సాదాయేసులో దొరుకును. శాంతి సంతోషం పసుపుల్లి గారు ఉందా? Thank you.
తెనాలి గ్రామస్తులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఏ వేదము లేదండి, అందరం కూడా పాపము చేసి దేవుడు మయం పొందలేకపోతున్నాం. గ్రామస్తులారా, ఆ మహాదేవుడు మనం చేసిన నేరం కోసం, మనం చేసిన పాపం కోసం పరలోక రాజ్యం వదిలిపెట్టి, దేవుడి కోసం వదిలిపెట్టి, మహాసమాసం వదిలిపెట్టి, 24 గజాలు వదిలిపెట్టి లోకానికి నరవతారుగా వస్తున్నాడు. గ్రామస్తులారా, గాబ్రియేలు వారి కోసం పంపించాడు మరియమ్మ తల్లికి. అమ్మా శుభవర్తమానము, శుభవర్తమానము, లోకానికి రోగరక్షకుడు పడతాడు. దయాప్రాత్రాలను భయపడబోకమో గాబ్రియేలు వారి కోసం ఆ మరియమ్మ తల్లికి శుభవర్తమానం ఇచ్చింది. మనమంతా కూడా తల్లిదండ్రుల పాపంలో పుట్టిన వాళ్ళని, ఆయన పాపము లేని దేవుడుగా ఆ మరియమ్మ తల్లి గర్భంలో శిశువుగా మారి ఆ తల్లి 9 నెలలు యేసుక్రీస్తు వారు మోసి ఎందరో మానవులు పడి ఎక్కడ జన్మించారండి? యేసుక్రీస్తు వారు పశువుల పాకాలు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు తూర్పు దిక్కున మహానక్షత్రం జన్మించినది. ఈ నక్షత్రం ఎవరు కూడా జన్మించలేదు, కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడికి మహానక్షత్రం జన్మించినది. గ్రామస్తులారా, ఆ నక్షత్రాన్ని యాదవరాజులు జ్ఞానులు చూసి బంగారము, గుగ్గిలము, సామ్రాణి తెచ్చి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినారు. సర్వలోకానికి పోయినారు, సర్వశక్తికి సువార్త ప్రకటించినారు. గ్రామస్తులారా, నేను ఎందుకు సువార్త ప్రకటిస్తున్నానంటే మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. సర్వలోకానికి పోయి సర్వశక్తికి సువార్త ప్రకటించండి, నా మాటలు తప్పమని ఆయన మాటల ప్రకారం వచ్చాం చెప్తున్నాం. మరి సుందర మండలము, ఆలపాడు గ్రామం యేసుప్రభువారంటే ఒప్పుకున్న వాళ్ళు కాదు, బద్ధవైరంగా జీవించిన వాడిని. ఆ శరీరానికి ఒక బలహీనత వచ్చినది, ఎవరు కూడా బాగు చేయలేదు, కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడే బాగు చేసినాడు. అప్పుడు నేను నిజమైన దేవుడు తెలుసుకున్నాను. సత్య పరలోక రాజ్యం వెళ్తానని నిరీక్షిస్తున్నాడు. గ్రామస్తులారా, యేసుప్రభువారి మార్గములో పరలోక రాజ్యం అన్నది, ఆయన మార్గంలో సత్యం అన్నది, ఆయన మార్గంలో జీవం అన్నది, ఆయన మార్గంలో పరలోక రాజ్యం అన్నది. బంగారు పీతులు, బంగారు భవంతులు, పూలబాల చెట్టులు సిద్ధపాటు చేసినాడు. దగ మెరిసిపోతున్నాయి పరలోక రాజ్యం. రండి, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రచన సువార్త మీకోసం దాసులు ప్రార్థన చేస్తాడు. మరో నిమిషాలు తెలుసుకున్నట్లయితే అయితే బరాక ప్రార్థన వివరం నాయకులు రండి. అనేకమైన సంగతులను, పనులకు సంబంధించిన సంగతులు, యేసుక్రీస్తు వారి మార్గము, సత్యము, జీవుని, అలాగే యేసుక్రీస్తు వారి గురించి తెలియజేసి ఆ స్థలం అందరికీ ప్రవేశముంది, అందరికీ ప్రవేశముంది. కొన్ని స్థలాలైతే అందరికీ ప్రవేశముంది. అందరినీ ప్రేమతో ఆహ్వానించడం రండి, అవేలు పొందవలసిందిగా ప్రేమ మనం చేస్తున్నాం. కృపణ తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభా తండ్రి, మీ యొక్క చిత్తమును బట్టి మీరు ప్రభా తండ్రి అనాదిక సంకల్పంలో మీ పూలుగా మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభా తండ్రి విశేషముగా మమ్మల్ని ఉంచుకునేందుకై వందనా స్తోత్రాలు. ప్రభా తండ్రి, మీ రక్తం చేత విమోచించబడిన బిడ్డలుగా ప్రభా తండ్రి మీ రక్షణ సువార్త ప్రకటించుటకు ఈ యొక్క క్రిస్మస్ దినాన ప్రభా తండ్రి, మరి క్రిస్మస్ మాసం మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఈ యొక్క చంద్రహావర ప్రాంతంలో ప్రభా తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు మీరు అనుమతించిన తరుణమ్మకై వందనా స్తోత్రాలు. ఎవరైతే చెప్పబడిన ఈ దైవ మర్మములను ప్రభా తండ్రి ఆలకించారో వారి హృదయాల్లో మీ రక్షణ కార్యం జరిగించండి. నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు ప్రభా తండ్రి వారి మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి, మీరే లోకరక్షకుడిని, లోక పాపములు మోసుకుని బ్రతుకులుగా లోకంలో ప్రభా తండ్రి 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనుషులుగా, వ్యక్తులుగా ప్రభా తండ్రి రక్తమాంసంలో పాలువారి ప్రభా తండ్రి ఆ పశువుల పాకలో మీరు జన్మించారని ప్రభా తండ్రి మేము అంగీకరించడం ద్వారా ఆ నిత్య రాజ్యము వారసులుగా అవుతారని
అదే నిజమైన తండ్రి క్రిస్మస్ అని ఈ ప్రాంత ప్రజలు గ్రహించినట్లు మీ కార్యం హృదయాలు గ్రహించమని ఇంకా లోతైన మర్మములు తెలుసుకున్నట్లు తండ్రి పరాకాలు కూడా సంప్రదించినట్లు సహాయం చేయమని యూతగా తండ్రి ముందు కొనసాగుతుండగా ఎటువంటి అభ్యంతరము ఆటంకము లేకుండా శత్రువుని తండ్రి ఈ యొక్క తండ్రి అస్తం విధంగా తీసుకొస్తూ తండ్రి మరి ముందు పోతుండే సహాయం చేయమని ఇంకొక కోరుకుంటూ ఈ యొక్క రక్షణ సువార్తను నాయకులు అంగీకరించి ఈ ప్రాంతంలో వారు తెలుసుకున్నట్లు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యంత నామమున ప్రార్థించి నామ తండ్రి ఆమేన్. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి, మోక్ష ప్రదాత యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, పరలోకమిచ్చే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామములో ప్రభు యేసుక్రీస్తు వారికి జై హల్లెలూయా హల్లెలూయా. పెట్టుకుంటే ఏముండదు. రాజు రాజు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. గ్రామవాసులారా, ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఉదయకాలం శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నామని. ప్రభు యేసుక్రీస్తు వారు
ఈ విధంగా సెలవిస్తా ఉన్నారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను. ఎందుకు ప్రేమించాడయ్యా అంటే మానవుడు భూలోకంలో జన్మించి జీవిస్తున్నాడు. ఈ జీవిత యాత్ర ఇలాగే కొనసాగుతా ఉన్నాడు. కానీ ఒకరోజు చనిపోతాడో సంగతి మర్చిపోతాడు. ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలని విడిచిపెట్టి అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే మానవుడు శరీరం ఆ విధంగా విడిచిపెట్టినా మరి ఆ విధంగా శరీరం మంటలో మొదలైపోయిన ఆత్మ మరి నశించండి. ఆత్మ చనిపోదు, ఆత్మ చావలేదు. కాబట్టి అందుకని వేసుకున్న వాళ్ళు నశించడాన్ని వెనక్కి రక్షించడానికి మనుషుకుమారుడుగా భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే అపవాది పేరు లేకపోతే దేవుడి కుమారుడు ప్రత్యక్షమైన రాయబడింది. అంటే అపవాదిక చెరలో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని రక్షించాలని రక్షణగా భూలోకానికి యేసుప్రభువు వచ్చాడు. దేవుడి వాక్యం చదివిస్తా ఉంది. కానీ మరి భూలోకంలో మానవుడు నశించిన రకాలు కూడా పరలోక రాజ్యాన్ని కలవాలని దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. రెండు దారులు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. అయ్యా ఈ విధంగా ఎక్కడికి వెళ్తాను అంటే పాతాళానికి వెళ్తాను ఎవరైనా వెళ్తాను అందరూ పరలోకానికి వెళ్ళాలంటారు. పరలోకానికి వెళ్ళాలంటే ఆ మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ మార్గం ఎవరైతే వేసుకోండి. అందుకే ప్రభావాలు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మానవుడు పరలోక రాజ్యానికి ఎవరు రావాలన్నాడు. అయితే ఆ మార్గంలో ప్రవేశాలంటే దేవునికి మానవుడికి పాపం అడ్డుగా ఉంది. ఎందుకంటే మానవుడు జన్మలో పాపి, క్రియలో పాపం చేశాడు. పాపం జీతం మరణం. ఈ మరణానికి లోనన్నాడు. ఈ మరణ వర్షం నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. అయితే యేసుప్రభువు భూలోకానికి వచ్చి ఆ విధంగా సర్వలోక మానవ రక్షణమై పాపమై ప్రాయత్తాత్మకంగా పరిపరిశిగా వహించబడి ఆ పుణ్య రక్తాన్ని చిందించాడు. రక్తం చిందించుకున్న పాప క్షమాపణ కలదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ ఎవరయ్యా ఆ మహానుభావుడు అంటే యేసుప్రభువు పుణ్యమూర్తి, పాపం లేనివాడుగా పుణ్య రక్తాన్ని చిందించి పాపకు రక్షణ సిద్ధం చేసి ప్రభువారి ప్రేమతో ఆహ్వానిస్తామన్నాడు. కానీ ఈ ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరిస్తే, నిరాకరిస్తే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ మానవుడు తప్పించుకోడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మరి ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందాలంటే పాప క్షమాపణ, పాపను క్షమించి సమస్త వృద్ధులు కడిగి పవిత్రపరిచి ఆ విధంగా పర్లోక రాజ్యంలో ప్రవేశం చేయడానికి మార్గాన్ని సిద్ధం చేసి ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ వస్తున్న ప్రకారంగా ఈ నలభై జీవనం దాటం చేసినటువంటి ప్రభు, ఎందుకంటే ఆయన ఒక్కడే ఆ విధంగా సర్వలోక మానవ రక్షణపై శిలువలో వేలాడి తన పుణ్య రక్తాన్ని చిందించి ఆ విధంగా మరణించాడు. ఎవరు కూడా మరణాన్ని జయించి లేచిన వారు లేరు. కానీ ఆయన మరణాన్ని జయించి లేచి పునరుద్ధరణై మరలా రానైనా దేవుని వాక్యం సెలవుస్తుంది. అయితే అందుకని ప్రభువునే చూపిస్తుంది, విశ్వాసం అవుతుంది అని దేవుని వాక్యం సెలవుస్తుంది. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతివాడు కనుక పాపాలు క్షమించి సమస్త దుర్నీతిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధుగా, నిర్దోషుగా, నిరపరాధుగా, నీతిమంతుగా నిలబెట్టి ఆ మానశక్తి మరణం ద్వారా భూలోకానికి మనకు సమాధానం సిద్ధపరిచాడు. కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొంది పరలోక రాజ్యాన్ని కలుపులవుతారని ప్రభువునామములో మీకు ప్రార్థన తెలియజేస్తాను. ఇంకనూ మీరు ఎక్కువగా తెలుసుకోవాలని ఆశించినట్లయితే ఐతానగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు, పరిశుద్ధులు ఉంటారు. అనేకమైన ఆత్మీయ విషయాలు మీకు తెలియజేసి మీ కొరకు ప్రార్థన చేస్తారు. కనుక వార కూడికలు ఉంటాయి, ఆదివారం ఆరాధన ఉంటుంది. మీ అందరికి ఎటువంటి ఆటంకం లేదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయే ముందు మేము ఇక్కడ ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తున్నాం. విన్న మాటల్లో మీలో కార్యం జరిగించడానికి మీరున్న చోటనే తల వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగల నా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంత వాసులు ప్రభువా ఇప్పుడు వరకు నీ మాటలు ఇంటి వచ్చారు. నీ కృపలో ప్రభువా ఈ మాటల్ని వారి హృదయాల్లో నింపండి. అది నీరుకట్టు ఫలించడానికి నీ సహాయం దాయచ్చు. ప్రతి వారి యొక్క కుటుంబంలో ప్రభువా గొప్ప కార్యం మీరు జరిగించండి. ఈ క్రిస్మస్ సంతోషం, సమాధానం
ప్రతి కుటుంబంలో మీరు దయచేసి అడుగుతున్నా. ఎవరి సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ ఇరుకులు ఉన్నా ప్రభావ వారు యేసునామములో విడుదల ప్రకటిస్తాం ప్రభావ. మీరే కృపలో బలపరచండి, భద్రపరచండి, ధైర్యపరచండి. నీ నామంలో ముందుకు సాగే కృపను దయచేసి అడుగుతున్నా. మీరే తోడుగా ఉండి వారిని నడిపించమని, మీరే ప్రభావ వారికి రక్షణ మారు మనసు మీరు దయచేయమని, నీ వెలుగును వారి మీద ఉంచండి, నీ కృపను వారి మీద ఉంచండి, నీ కాపుదల వారి మీద ఉంచండి, నీ భద్రతను వారి మీద ఉంచి నీ సహాయం అనుభవించమని ఇంటున్న ప్రతి ఒక్కరి ప్రభావం ఆయన ధైర్యపరిచి ముందు నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసు శక్తి నామములో అడిగి పెట్టనుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. చెప్పండి. యేసుకృష్ణ వారికి, జీవుని గురించి యేసుకృష్ణ వారికి, సత్యమైన యేసుకృష్ణ వారికి, మార్గమైన యేసుకృష్ణ వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి, పాప క్షమాపణిచ్చే యేసుక్రీస్తు వారికి, సర్వోత్తమిచ్చే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియ పరిసర ప్రాంత ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని గౌరవంగా రాయబడింది. పరిశుద్ధమైన బైబిల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్భుత కుమారులుగా పుట్టినవారి అని విశ్వాసం నుంచి ప్రతి వారిని ప్రసంపక నిత్యమే ఉందని రాయబడింది. దేవుడు లోకమును ప్రేమించిన వారు ఉన్నారు. లోకముట్లే మానవుని అలాగే మరి సమాజం ప్రతి వారిని ప్రేమించిన వాడు ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రేమని రాయబడింది. దేవుడు మరి ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి తన మానవుని ఎడల ఆయన ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు. ప్రియమైనవారా, ఈ దేవుడు పరిశుద్ధుడు, ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు, ఆరాధించవచ్చున్నవాడు, పవిత్రమైన దేశంలో అమరత్వం కలిగిన వాడు, వెలుగు ఉన్నవాడు,
మార్గమైనవాడు, జీవమైనవాడు, సత్యమైనవాడని రాయబడింది. పత్రికలు చూస్తాం. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరుగా ప్రత్యేకమైన వాడని రాయబడింది. అలాంటి దేవుడు మానవుని ప్రేమించిన వాడున్నాడు. మానవునిగా ఉద్భవించి మానవుని ప్రేమించిన వాడున్నాడు. ప్రేమించుట అనేది మనం జ్ఞాపకం సమాజంలో మనం ఒకరిలో ఒకరం ప్రేమ కలిగించాం. కుటుంబంలో, వ్యక్తులుగా, అలాగే సమాజంలో ప్రేమ చూస్తాం. ప్రేమైన వలన మరి తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. అది వర్ణించాలంటే మరి వర్ణించలేము. నేను చిన్న విషయం చెప్తాను. మరి మేము చిన్నతనంలో మరి ఉన్నప్పుడు పెద్దవారు తల్లిదండ్రులు ఏం చేసేవారంటే ఆహారం సిద్ధపరిచేవారు. ఎట్లాగంటే ఆలస్యంగా సిద్ధపరిచేవారు. మేము నిద్రపోయేవాళ్ళం. అంటే నా మటుకు నేను చెబుతున్నాను, నా విషయం చెబుతున్నాను. నిద్రపోయేవాళ్ళు. మరి అయినప్పటికీ ఆలస్యమైన దాన్ని బట్టి వాళ్ళు లేపేవాడు. మా నాన్న ఏం చేసేవాడంటే లేపి తన ప్లేట్ మీద కూర్చోబెట్టుకునేవాడు. ఇది తల్లిదండ్రుల ప్రేమని తెలియజేస్తున్నాను. ఆ ప్లేట్ మీద కూర్చోబెట్టుకునేవాడు. ప్లేట్ మీద కూర్చోబెట్టుకున్నప్పుడు మరి నిద్ర మరి కలిగి ఉన్న వారంగా మరి మధ్యలో అలాగే నిద్రలోనే ఉండేవాళ్ళం. కళ్ళు తిరగకుండా ఆయన ఎదురు కూర్చునేవాడిని. ఆయన ఏం చేసేవాడంటే మాకు అంటే ఎద్దులు దున్నపోతులు మరి బండి ఉంది. దానికి మరి తోలడానికి దున్నపోతులు తోలడానికి ఒక చెన్నాకులు ఉంది. ఆ చెన్నాకులకి చూడ 2 వారులు ఉంటాయి. తోలుతో చేయబడిన వారులు ఉంటాయి. అవి దాదాపు జాను పైగా ఉంటాయి. అడుగు దగ్గర ఉంటాయి. ఆ వారితో కొచ్చేవాడు. చెన్నాకుల వారితో కొచ్చేవాడు. మెలకు వస్తుంది. అప్పుడు వాతలు తెలియ వలన ఆహారం పెట్టేవాడు. అట్లాగే కొడతా మరి ఆహారం పెడతా సంపర్క చేసిన తర్వాత ఆ వాతలు తేలిన తర్వాత ఆ వాతల మీద ఆమెను రాసేవాడు. ఆ వాతలు ఆమెను మరి దున్నపోతులు అరువు చేసి అరువులు రాస్తే తగ్గిపోతాయి అని చెప్పేసి ఆమెను ఉండేది ఇంట్లో. ఆ వాతలు తగ్గిపోవడం కోసం ఆమెను రాసేవాడు. ఇలాగ మరి వారి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ మరి మనం చూస్తాం. ఇలాగ సమాజంలో నాకే కాదు మరి సమాజంలో ఉన్న కుటుంబాల వాళ్ళు అలాగూ ప్రేమించి బిడ్డలను వారి ఉన్నత స్థితిని ఆశించేవారు ఉంటారు. ఈ దేవుడు కూడా ఆది మానవుడు ఆజ్ఞను అతిక్రమించిన ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి ప్రేమల దేవుడు మరి తొలగిపోయిన మానవుని సరిచేసిన వారు ఉన్నాడు. అలాగా తన ప్రేమను ఎదురు చేసి అనేకమైన మరి హెచ్చరిక చేసిన వారు ఉన్నాడు. భూలోకంలో ఆయన సంచరించినప్పుడు ఎన్నో బోధలు ఆయన చేసిన వారు ఉన్నారు. ఆ బోధనలు మరి అనేకులు ఆలకించిన వారు ఉన్నారు, మేలు పొందిన వారు ఉన్నారు. కొందరు నిర్లక్ష్యంగా త్రోసివేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆలకించిన వారు మేలు పొందిన వారు ఉన్నారు. దేవుని ప్రేమను రుచి చూసిన వారు ఉన్నారు. దేవుడు ఆ ప్రేమ వర్ణించలేదు. శాశ్వత ప్రేమతో దేవుని ప్రేమించిన కృత కలిగిన వారు దేవుడు కలిగిన దాన్ని బట్టి మనం చూస్తాం. ఇలా ఈ ప్రేమ మరి యేసుక్రీస్తును విశ్వాసం ఇచ్చినప్పుడు మేము కూడా ఆ ప్రేమను పొందగలం. ఆయన కుమారుడుగా చూపేటప్పుడు ఆయన సజ్జనమైనప్పుడు అలాగే మరి ఆ ప్రేమను పొందగలం. దేవుడు మరి విశ్వాసం ఇచ్చినప్పుడు మరి ఎన్నో అద్భుత ఆశ్చర్యకాలను జరిగించేవాడు. నమ్మిన వారి గృహాలను ఎన్నో మేలు చేసిన వారు ఉన్నారు. మరి సమాజంలో ఆయన బాగు చేసిన వారు ఉన్నాడు. రోగుల నుంచి బాగు చేసిన వారు ఉన్నాడు. అనేక అక్కరచించిన వారు ఉన్నాడు. అవసరం లేని వారిని ఆదుకున్న దేవుడు సహాయం చేసేవాడు. మరి గొడవల మీద నాకు కోరించిన బాగున్నాడు. నాకు సహాయం ఎక్కడైనా కలగలేదు కాదని నాకు సహాయం అలాగే మరి దేవుడు మానవాళికి సహాయం చేసేవాడు. దేవుడు మరి ముఖ్యంగా రక్షణను అనుగ్రహించేవాడు. ఈ రక్షణ పరలోకములకు, ఆ నిత్య జీవములకు ఆ మార్గమైన మరి ఆ యొక్క నిత్య జీవమును పరలోక రాజ్యం పొందుటకు ఈ రక్షణ శ్రేష్టమైనది. రక్షణ పొందిన వారు నిత్య జీవంలో ఉండగలరు, పరలోక
ప్రయోజనం పొందగలను. ఈ ప్రేమను మీరు తెలుసుకుని మరి దేవుని రాజ్యములకు వారసులుగా చేయబడని ప్రభుపేట మనం చేస్తున్నాము. క్రైస్తవ సమాజంలో మనము దేవుని మరి ప్రతి వారు దేవుని కలిగి ఉంటారు, కలిగి ఉన్నామని మరి నమ్మిక. ఇలాగూ మనం ప్రార్థించే వారం ఉంటాం, క్రైస్తవులుగా ప్రార్థించే వారం ఉంటాం, ఆరాధించే వారం ఉంటాం. అలాగూ ఎందుకంటే దేవుడు మన పట్ల మన అక్కర తీర్చేవాడుగా మరి ఉన్నప్పుడు ఆయనని హెచ్చించే వారం ఉంటాం, కనపరిచే వారం ఉంటాం, ఆరాధించే వారం ఉంటాం. అనేకులకు మనము దేవుని ప్రేమను పంచేవారం ఉంటాం, అది ఏ విధంగానైనా తెలియజేసే వారం ఉంటాం. ప్రేమను వలన ఈ విషయాలు గ్రహించి దేవుని ప్రేమను మరి రక్షణ లేని వారిని మరి హెచ్చరిక చేస్తూ రక్షణ పొందుటకు దేవుడు మరి నేడే అని తెలియజేసిన మాటను చూస్తాం. నేడే రక్షణ దినం అని తెలియజేసిన మాటను బట్టి ఈ దినమే సమయం మరి గ్రహించి అలా రక్షణ పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. రేపు మనది కాదు, రేపేమి సంభవించునో మీకు తెలియదని వ్రాయబడింది. కాబట్టి నేడే ఈ మాటను స్వీకరించి రక్షణ పొంది దేవుని ప్రేమను పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. మీకు మరిన్ని విషయాలు తెలుసుకున్నట్టు ప్రేమైన వల్ల మరి ఈ స్థలంలో మీరు వెళ్ళే స్థలానికి వెళ్ళండి, దేవుని మరి ఆశీర్వాదం పొందటకు. అలాగే మరి అయితే స్టేట్ బ్యాంక్ ఎదురుగా బిరాక ప్రార్థన మందిరం ఉంది, రండి. దేవుని ప్రేమ గురించి తెలియజేసి దయచేస్తున్నారు. మరి ప్రేమ వల్ల మనం ఎరుగుదాం. కొన్ని స్థలాలకు కొందరికి ప్రవేశం, అయితే ఈ మందిర స్థలంలో అందరికీ ప్రవేశం ఉంది. రండి, అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాం. మేలు పొందుడికై మీకోసం ప్రార్థన చేసేవారు ఉంటాం. మహాపరిశుద్ధ తండ్రి, మా ప్రేమ కలిసయ్య, ఈ ఉదయకాలం ఈ ప్రాంతంలో స్వార్థ కోసం మీరు ఇచ్చిన వందలు తెలియజేసాం. ప్రత్యేకంగా చండాల గ్రామాన్ని మీరు ప్రేమించి స్వార్థ కోసం వందలు తెలియజేసాం. ఈ ప్రాంతం సిద్ధపరచండి. ఈ ప్రాంతంలో ఎవరైతే మీకోసం వేచిస్తున్నారో వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతం అంతట్లో మేము చేసే రాజ్య స్వార్థను మీరు నాటమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి అందించమని ముందుకు వెళ్తున్నాం. మీరు తోడుకోవడమని యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. రాజుల రాజు యేసుక్రీస్తు వారికి, ప్రభువుల ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి, పరలోకమిచ్చే యేసుక్రీస్తు వారికి Vamos,
పరిహారించు మన పాపములను పరిహారించు యేసే శాంతిని చేస్తున్నా జిల్లాకు కావాలి ప్రవేశం రాజుల రాజు ఈ ఉదయకాలము శుభాలు తెలియజేస్తుంటున్నాం. పిల్లరా, ఈ ఉదయకాలం మీ మధ్యకు మాటలు పాడుకుంటూ ప్రభు యొక్క సంతోషకరమైన శుభవర్తమానమును మీ మధ్యకు మనం తీసుకొని వచ్చినాం. ఏంటంటే శుభవర్తమానం అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మార్గాల్లో నిలిచి చూడి. ఎందుకంటే పురాతన మార్గాల గురించి విచారించాలి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకున్నప్పుడు మానవునికి నెమ్మది కలుగుద్దంట. యేసు ప్రభువు గారు ఏం చెప్పినాడు? ఈ లోకంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే ఆయన పరలోకానికి ముక్తిలోనికి